ఓం నమ శివాయ. హర హర మహదేవ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ నమః. రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం రోజున అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే రేపటి నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కనుక ఇది ఆగస్టు 23వ తేదీ వరకు కొనసాగుతుంది. శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ మాసంలో శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి, నాగదేవతలను పూజిస్తారు. ముఖ్యంగా మహిళలు వరలక్ష్మి వ్రతం, నాగపంచమి వంటి పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ మాసంలో శుభకార్యాలు, వివాహాలు, గృహ ప్రవేశాలు వంటివి కూడా అధికంగా జరుగుతాయి. శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున శ్రావణ సోమవారాలుగా పిలుస్తారు. ఈ శ్రావణ సోమవారాల్లో శివాలయాన్ని సందర్శించి శివలింగానికి అభిషేకాలు చేయొచ్చు. శివ స్తోత్రాలు కూడా పఠించడం వల్ల చాలా శుభప్రదంగా భావిస్తారు. అలాగే పాలు, తేనె, పెరుగు, నెయ్యి, పంచదార, గంధం, బిల్వపత్రాలు, సెమీపత్రాలతో శివయ్యకి శ్రావణ సోమవారాల్లో అభిషేకాలు చేయిస్తే విశేషమైన ఫలితాలు లభిస్తాయి. శ్రావణ పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే కూడా ఈ వ్రతం వల్ల అఖండ సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆనందం ప్రసాదిస్తుంది అని హిందువుల నమ్మకం. మహిళలు ఈ లక్ష్మీ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు మంగళ గౌరి వ్రతానికి అంకితం చేయబడింది. సో కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఎవరైనా ఉంటే తమ భర్తల దీర్ఘాయుష్యు, సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించడం కూడా ఎంతో శుభకరంగా చెప్తారు. విష్ణు సహస్రనామ పారాయణం చేయటం, తులసి మొక్కను పూజించడం శ్రేయస్కరం. శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమిగా జరుపుకుంటారు. నాగులను పూజించి పుట్టలో పాలు పోస్తారు. ఈ మాసం ఆధ్యాత్మిక అభివృద్ధికి, ఆత్మ పరిశీలనకు అనుకూలంగా ఉంటుంది. నిత్యం ధ్యానం, భగవన్నామస్మరణ చేయటం అనేది ఈ శ్రావణ మాసంలో చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే శ్రావణ మాసంలో మీరు మాంసాహారం, చేపలు, గుడ్లు, మద్యం ఇలాంటివి అస్సలు తీసుకోకూడదు. ఇది దైవభక్తికి, ఆత్మశుద్ధికి విరుద్ధంగా మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. కొంతమందికి ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి కూడా తినకుండా చాలా తామసిక ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసాలని ఆచరిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో శరీరానికి నూనె కూడా రాయకూడదు. ఇలా నూనె రాస్తే మీకు ఆర్థికంగా చాలా కష్టాలు వస్తాయి అనేది హిందువులు చెప్తూ ఉన్నారు. నూనె దానం చేయటం చాలా శుభప్రదంగా భావిస్తాము. ఈ మాసంలో క్షవరం కూడా చేసుకోకూడదు, గోర్లు కూడా కత్తిరించకూడదు. సో ఇలా చేస్తే మీ దగ్గర లక్ష్మీదేవి అనేది వెళ్ళిపోతుంది. ముఖ్యంగా అమావాస్య రోజున అస్సలు మీరు క్షవరం కానీ గోర్లు కత్తిరించడం అస్సలు చేయకండి. అలాగే అమావాస్య రోజున కొత్త బట్టలు కొనడం, కొత్త వస్తువులు కొనడం, ఏదైనా కొత్త పని ప్రారంభించడం, సో ఎలాంటి శుభకార్యాలు కూడా అస్సలు చేయకూడదు. కొన్ని ప్రాంతాల్లో అయితే శ్రావణ మాసంలో సుదూర ప్రయాణాలను కూడా వెళ్లకుండా, సో పెద్ద దూర ప్రాంతాలని కూడా ఈ శ్రావణ మాసంలో వెళ్లకుండా ఇంట్లోనే పూజిస్తూ ఆ శివయ్యకి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి పూజిస్తూ వాళ్ళ ఆశీర్వాదం కోసం సర్వదా వాళ్ళు చూస్తూ ఉంటారు. అయితే శ్రావణ మాసంలో ఇష్టమైన దైవాన్ని పూజిస్తూ ఆ మహాలక్ష్మిని, శివయ్యని, విష్ణుమూర్తిని పూజిస్తూ వ్రతాలు, నోములు చేస్తూ ఉంటారు. అలాగే పెళ్లిళ్ళు, శుభకార్యాలు, గృహప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే శ్రావణ మాసంలో ముఖ్యంగా ఆచరించవలసిన నియమాలు పెద్దగా చాలామంది ఆచరించరు. ఆ విషయాలను మనం తెలుసుకుందాం. మాంసాహారాన్ని ముట్టుకోకుండా ఉండటం దగ్గర నుండి మద్యం సేవించకుండా ఉండడం వరకు కొన్ని నియమాలైతే శ్రావణ మాసంలో ఉన్నాయి. ఖచ్చితంగా అవి మీరు పాటించి తీరాల్సిందే. ఈ పవిత్ర శ్రావణ మాసం గొప్పగా ఉండటానికి చేయకూడని పనులు ఒకసారి మనం చూద్దాం. సో ముందుగా చెప్పినట్టు మాంసాహారం, మద్యం సేవించడం అస్సలు చేయకూడదు. వంకాయ కూర తినకూడదనే విషయం చాలా మందికి తెలియదు. పురాణాల ప్రకారం వంకాయ అనేది అశుద్ధమైనదిగా భావిస్తారు. అందుకనే శ్రావణ మాసంలో వంకాయ కూరలు కానీ, వంకాయకు సంబంధించిన ఏ కర్రీలు కానీ తినకూడదు. ఏకాదశి, చతుర్దశి వంటి కొన్ని రోజులలో వంకాయ తినని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
అయితే శ్రావణ మాసంలో ఉపవాసం ఉండే భక్తులు శివుడి అభిషేకాలకు పాలను ఉపయోగించుకోవచ్చు, కానీ పాలను పానీయంగా అస్సలు తీసుకోకూడదు. శివ పూజ చేసేవారు రోజు ఉదయం ఎంత వీలైతే అంత తొందరగా మేల్కొని పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. సూర్యుడు రాకముందే నిద్ర లేవడం ఈ శ్రావణ మాసంలో అలవాటు చేసుకోవాలి. శివ పూజకి ముఖ్యంగా శివుడి అభిషేకానికి పసుపు ఉపయోగించకూడదు. ఎందుకంటే పసుపు అనేది ఆడవాళ్ళకి, ముఖ్యంగా ముత్తైదువులకి అదొక సుమంగలిగా పూజిస్తారు. కాబట్టి శివుడు ఒక మగ పురుషుడు కాబట్టి ఇలా పసుపు అనేది ఆ శివయ్యకు అస్సలు అభిషేకం కానీ లేకపోతే పసుపు అస్సలు వాడకూడదు. చాలామంది తెలియకుండా ఆ లింగం మీద పసుపు వేసి అభిషేకం చేస్తూ ఉంటారు, అది మహాపాపం. చాలామంది ఇది మర్చిపోతూ ఉంటారు. పసుపుతో అస్సలు అభిషేకం అనేది చేయకూడదు. ఈ పవిత్ర మాసంలో మీ మనసు పవిత్రంగా ఉంచుకునేందుకు మీ ఇంటిని, చుట్టూ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. శ్రావణ మాసంలో బ్రహ్మచర్యం పాటించాలి, అన్ని విషయాల్లో సమన్వయంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు శ్రావణ మాసంలో ఏమేం చేయకూడదు అనేది నేను క్లియర్గా చెప్పాను కదా. సో ఇవన్నీ ఖచ్చితంగా పాటించండి. అలాగే ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా మీరు కందిపప్పు కానీ వంకాయ కానీ ఇలాంటివి కూడా అస్సలు తినకూడదు. ఇలాంటివి తిన్నారు అంటే మీకు చాలా చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ శ్రావణ మాసం మొత్తం ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ శ్రావణ మాసంలో అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ పరమశివుడికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసుకోవాలి. అదేవిధంగా పూజలు చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మనపైన ఉండే అన్ని శుభాలు కలుగుతాయి. శివుడికి పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చేయాలి. శ్రావణ సోమవారం ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసి మంగళహారతి ఆ శివయ్యకి ఇవ్వాలి. శ్రావణ మాసంలో పాలు, పాల పదార్థాలను దానం చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో పరమశివుణ్ణి స్మరిస్తూ రుద్రాక్షలు ధరించడం కూడా ఎంతో మంచిది. శ్రావణ మాసంలో చేయకూడని పనులు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా. సో అలాగే నూనెతో బాడీ మసాజులు కానీ, మర్దన కానీ అస్సలు చేయకూడదు. మధ్యాహ్నం రోజు అస్సలు నిద్రపోకూడదు. అదేవిధంగా మగవారి గడ్డం, జుట్టు కత్తిరించుకోకూడదు ఈ శ్రావణ మాసం మొత్తం. శ్రావణ మాసంలో ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా తినకపోతే చాలా మంచిది అని పురాణాల్లో చెప్పబడింది. అలాగే రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా పరమశివుడిని పూజించే సమయంలో తులసి ఆకులను అస్సలు ఉపయోగించకూడదు. ఆ శివయ్యకి తులసి ఆకులంటే అస్సలు నచ్చదు. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అయితే శ్రావణ మాసంలో శివలింగానికి మీరు ప్రత్యేకంగా అభిషేకం చేస్తే ఆ శివయ్య పరవశించిపోతాడు. జలాభిషేకం కానీ, ఉపవాసాలు కానీ, ప్రత్యేక పూజలు ఏవైనా కూడా మీరు చేయొచ్చు. శివుడికి పాలు, పండ్లు, దతుర, బంగన్ ఉంటుంది. వీటితో మీరు అభిషేకం చేస్తే ఆ శివయ్య అయితే మీకు పరవశించిపోయి మీరు కోరిన కోరికలు నెరవేరుస్తాడు. మీ మనోకాంక్షను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. శ్రావణ మాసం విశిష్టత గురించి ఎంతోమంది ప్రముఖులు కూడా చెప్తూ ఉన్నారు. ఈ శ్రావణ మాసంలో మీరు ఆ శివయ్యకి కానీ, విష్ణుమూర్తికి కానీ పూజలు చేస్తే ఆర్థిక ఇబ్బందులను సతమతమవుతున్న వాళ్ళు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే దానిమ్మ పళ్ళ రసంతో శివుడికి అభిషేకం చేస్తే ఆ రోజు మీరు ధన సంబంధిత సమస్యలను తొలగించుకోవడం జరుగుతుంది. అలాగే మీరు శుద్ధమైన హృదయం, నిర్మలమైన భక్తితో మీరు ఆ శివయ్యని పూజిస్తే ఆ శివయ్య మీకు బాహ్య ఆడంబరాల కంటే ఎక్కువగా మీ భక్తినే చూసి మిమ్మల్ని మీరు కోరుకున్నది నెరవేరుస్తారు. గంగాజలంతో ఆ శివయ్యని పూజిస్తే కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలా పూజించడం వల్ల ఎంతో మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అయితే ఫ్రిడ్జ్లో ఉంచిన చిన్న చిన్న మంచుగడ్డలు కానీ, ఐస్ క్యూబ్స్ కానీ ఇలా చల్లటి నీళ్లతో ఆ శివయ్యని అస్సలు పూజించకూడదు. శ్రావణ మాసంలో ఏ సోమవారమైనా ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి ఈ మంచుగడ్డలతో మీరు ఒకవేళ అభిషేకం చేస్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆ అభిషేకాన్ని ఆ శివయ్య తీసుకోడు అని చెప్తారు. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన
కొంతమంది నీళ్లు పెట్టినవి తీసుకెళ్ళి చేస్తూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. సో ఆ కష్టాలు తొలగిపోవాలి, మనసులోని నిరాశ ఆందోళనలు అన్నీ తొలగిపోవాలి అని అనుకుంటున్న వాళ్ళు ఆ శివయ్యకు ఈ శ్రావణ మాసంలో అభిషేకం చేసి పూజిస్తే మీరు కోరిన కోరికలు అన్నీ కూడా శివయ్య తీరుస్తాడు. భక్తితో, నిజమైన భక్తితో ఆరాధిస్తే మీ భక్తుల కోరికలు నెరవేరుస్తాను అని ఆ శివయ్య శివపురాణంలో కూడా చెప్పాడు. కాబట్టి శ్రావణ మాసంలో మీరు మంచిగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి నియమాలని పాటించండి. సో ఖచ్చితంగా మద్యం తాగడం మానేసేయండి, ఈ శృంగారంలో పాల్గొనటం మానేసేయండి. ఎందుకంటే శ్రావణ మాసం అంతా విశిష్టమైన మాసం ఇంకొకటి రాదు. ఇప్పుడు లక్ష్మీనారాయణలకు పూజలు చేస్తారు, దైవ కార్యాలకు ఎంతో మంచిగా ఉంటుంది. సో ఈ శ్రావణ మాసాన్ని ఎంతో అద్భుతంగా మనం కొలుస్తూ ఉంటాము. మహిళలకి ముఖ్యంగా ఈ శ్రావణ మాసం వ్రతాలకు కానీ నోములకు కానీ మంచి జరుగుతుంది. సౌభాగ్యాన్ని ఇచ్చే శ్రావణ మంగళి గౌరవం కూడా ఇప్పుడే జరుగుతుంది. మంగళ గౌరి వ్రతాన్ని కూడా ఈ శ్రావణ మాసంలోనే చాలామంది ఆచరిస్తూ ఉంటారు. ప్రతి మంగళవారం ఇలా చేస్తే మీ సౌభాగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది. అలాగే నాగపంచమి కూడా ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. సో పండుగలు హిందువులకు సంబంధించిన ఒక మంచి సందడి, ఆధ్యాత్మిక సందడి అంతా కూడా ఈ శ్రావణ మాసంలోనే కనిపిస్తుంది. కుజదోషాలు, నాగదోషాలు ఉన్నవాళ్ళు ఈ నాగపంచమి రోజు ఆ నాగయ్యకి పాలతో అభిషేకం చేస్తే మీకు కుజదోషాలు, నాగదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వరలక్ష్మి వ్రతాన్ని కూడా చేస్తే మీకు ఈ వ్రతం వల్ల శివుడు పార్వతికి సూచించే సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని గురించి ఈ వరలక్ష్మి వ్రతం వివరిస్తుంది. అలాగే ఈ శ్రావణ మాసంలోనే రాఖీ పౌర్ణమి కూడా వస్తుంది, గోకులాష్టమి వస్తుంది. సో ఇలా శ్రావణ మాసంలో ఎంతో విశిష్టమైన పండుగలన్నీ వస్తాయి. అందుకనే ఇంత అద్భుతమైన శ్రావణ మాసాన్ని ప్రతి ఒక్కరు హిందువులు కూడా అంతే అద్భుతంగా పూజించాలి, అంతే అద్భుతంగా జరుపుకొని వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చుకోవాలి, కష్టాల నుంచి బయటపడాలి అనేదే మన పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి శ్రావణ మాసంలో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాలని చూడండి. ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనేది 1-2 సార్లు వీడియో చూసి కావాలంటే పేపర్లో రాసుకొని ఈ నియమాలను పాటించి మీ పూజలు, నోములు, వ్రతాలు చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు జరుగుతాయి. సో శివయ్య ఆశీస్సులుంటే మీ కోరికలో న్యాయబద్ధత ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ వీడియోని ప్రతి హిందువులకి, ప్రతి మహిళకు, మీకు తెలిసిన వాళ్ళకి, శ్రావణ మాసంలో నోములు, వ్రతాలు ఆచరించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడాలని మనం ఈ వీడియో చేశాము. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకునేలాగా మీ వంతు ప్రయత్నం కూడా చేయండి. శుభమస్తు.